రైట్. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తా ఉన్నాను. మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసున్నారు. ఒక్కొక్కసారి మనం ఈ థంబ్‌నెయిల్ పెట్టిన తర్వాత కొంతమంది చూడటానికి ఎందుకు లెంటు ఆచరించే వాళ్ళని, అలాగే ఒకవేళ ఇది మనం ఏదో భక్తితో, పవిత్రతో చేస్తున్నాం కదా! ఎందుకు మన వాళ్ళే దీన్ని విమర్శిస్తారు, లేదంటే తోటి క్రైస్తవులే దీన్ని ఎందుకు విమర్శిస్తా ఉన్నారు అనే ఒక భావన, ఆలోచన కూడా చాలామంది క్రైస్తవుల్లో రావచ్చు అనేది ఒక తర్వాత మనకది. కాపోతే నేను చెప్పేది ఆఖరి దాకా వినండి. మనం ఎలాగా లెంట్‌ని ఎలా ఆచరిస్తున్నాము, కేవలం థంబ్‌నెయిల్‌లో పెట్టినట్టు మాత్రమే కాదు. ఏ రీతిగా ఆచరిస్తే దీనివల్ల ఉపయోగం ఉంది, ఏ రీతిగా ఆచరిస్తే దీనివల్ల మనకి ఉపయోగము లేదు అనేది మాత్రం మీకు చాలా జాగ్రత్తగా నేను వివరిస్తాను. జ్ఞాపకం ఉంచుకోండి. సో, మనం ఇప్పుడు చూసుకుంటే ముఖ్యంగా లెంట్ అనే పదము ఎక్కడి నుంచి వచ్చింది? లెంట్ అనే పదంలో నేను 4 లెటర్స్ అక్కడున్నాయి. LENT అనే 4 లెటర్స్ అక్కడున్నవి. కాబట్టి నేను దాన్ని 4 పదాలుగా 4 ఫుల్ ఫార్మ్ అంటారు చూసారా? లెంట్ అనే దానికి ఫుల్ ఫార్మ్ నేను నాకు నేనే బోధించుకున్నాను. కాబట్టి దాన్ని ఒకసారి మనం గమనిద్దాము. అసల ఏంటి లెంట్ అంటే అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. కేవలము లెంటు దీనికి మాత్రమే పరిమితం అవుతుందా? ఈ సందర్భానుసారమే పరిమితం అవుతుందా? లేదు అంటే నిజంగా మన ఆధ్యాత్మిక భక్తిని పెంపొందిస్తుందా? అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఎల్ అంటే నేను జ్ఞాపకం ఎల్ అంటే లెండింగ్ యువర్ టైమ్. అలాగే ఈ అంటే ఎక్స్‌పెక్టేషన్స్, లెండింగ్ యువర్ టైమ్. ఈ అంటే ఎక్స్‌పెక్టేషన్స్. అలాగే ఎన్ అంటే నంబర్ గేమ్ అనండి, నంబర్ హ్యాక్ అనండి. కాబట్టి దాని తర్వాత టీ అంటే టాక్టికల్ రిలేషన్‌షిప్ విత్ గాడ్. కాబట్టి ఇవన్నీ మనము చేస్తుంటే నిజంగా లెంట్‌ని మనము పూర్తిగా ఆత్మ సత్యములతో మనము అనుసరించే వారము కానే కాదు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎల్ అంటే లెండింగ్ యువర్ టైమ్. కాబట్టి దేవునికి ఒక శ్రేష్టమైన సమయాన్ని మనము కేటాయిస్తున్నాము. ఎంత శ్రేష్టమైన సమయం అంటే 40 దినాలు దేవునికి శ్రేష్టమైన సమయాన్ని మనము కేటాయిస్తున్నాము. ముఖ్యంగా ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. లెంట్ అంటే అసలు ఇదివరకు మనము దీని చరిత్ర మనం ఒకసారి చూసుకుంటే మొదటి సంఘ ఆవిర్భావ కాలంలో మొదటి 3 శతాబ్దాలు 100 నుంచి 300 సంవత్సరములు దాకా ఇది కేవలము 1, 2 దినాలు అంటే కేవలం 40 గంటలు మాత్రమే దీన్ని ఆచరించేవాళ్ళు. ఇది కూడా ఈస్టర్‌కి అలాగే దేవుని ఈస్టర్ పండుగ ముందు 1, 2 దినాలు మాత్రమే దీన్ని ఆచరించేవారు. దాని తరువాత ఇది కాన్స్టంటిన్ అనే ఒక చక్రవర్తి వచ్చిన తర్వాత దీన్ని 40 దినాలు అధికారిక ప్రకటన చేసి ఉన్నాడు. దీనికంటే ముందు మనం జ్ఞాపకం చేసుకోవాలి. కౌన్సిల్ ఆఫ్ నీషియా అనండి, నికాయా అనండి ఇంగ్లీష్‌లో. కాబట్టి ఏది 325వ సంవత్సరంలో మనకి తెలుసు ఒక బిల్ పాస్ చేసున్నారు. ఇది 40 దినాలు ఆచరించొచ్చు అనేది ఒక బిల్ అనేది అక్కడ పాస్ చేసున్నారు. దాని తర్వాత కాన్స్టంటిన్ అనే చక్రవర్తి దీన్ని అమలు పరిచి దీన్ని ముందుకి కొనసాగిస్తూ ఉన్నాడు. దాని తర్వాత మనకు తెలుసు మార్టిన్ లూథర్ ఎలాగైతే ప్రొటెస్టెంటిజం తీసుకొచ్చినాడో, ఒక రిఫర్మేషన్ తీసుకొచ్చినాడో, ఇటువంటి ఆచారాలు ఇటువంటివి మనకి ఉండకూడదు అని, ఎలాగైతే రోమన్ కథోలిక్ దగ్గర నుంచి బయటకు వచ్చి ఇటువంటి ఆచారాలను పాటించకూడదు అని చెప్పి ఒక ప్రొటెస్టెంటిజం తీసుకొచ్చి ఉన్నాడో, దాని సంగతి మనం చూసినప్పుడు అక్కడ కూడా కేవలం దీన్ని మిగతా వాటిలాగా దీన్ని ఆచారంగా చూడలేదు. కానీ చాలా మంది ప్రొటెస్టెంట్లు కూడా దీన్ని ఒక భక్తి శ్రద్ధలతో దీన్ని ఆచరించటము, దీన్ని మొదలు పెట్టారనే విషయాన్ని మీకు జ్ఞాపకము చేస్తా ఉన్నా. కాబట్టి అప్పుడు సమయంలో అటు మనం చూసుకుంటే వారు ఆహారము మానేసేవారు. అలాగే ముఖ్యంగా తమ పనిపాట్లు మానేసేవారు, ఆహారము మానేసేవారు. పాలు, గుడ్లు, ఆఖరికి అలాగే మాంసము కూడా వారు తినేవారు కాదు. ఆహారపు అలవాట్లు కూడా చాలా స్ట్రిక్ట్‌గా ఉండేవారు. మరి ఇప్పుడు మనం చేసేలంటే అంత స్ట్రిక్ట్‌గా ఉంటుందా? లేదా? అనేది మనమే ప్రశ్న వేసుకోవాలి. అలాగే మీకు ఎలాగైతే మీరు జ్ఞాపకము చేశానో లెంట్ అంటే లెండింగ్ యువర్ టైమ్. కాబట్టి మన విలువైన సమయాన్ని 40 దినాల సమయాన్ని దేవునికి కేటాయిస్తున్నాము. కేటాయించినప్పుడు ఆ సమయములో మనం ఎటువంటి విలువైన సమయాన్ని మనం కేటాయిస్తున్నప్పుడు దాని ద్వారా మనం ఎటువంటి లబ్ధి పొందుతున్నాం అనేది చూస్తున్నాం. కానీ అది మనం ఆత్మీయ జీవితానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, దాన్ని ఒక ఆచారంగా మనం ప్రవర్తిస్తూ మన హృదయములో ఎటువంటి భక్తి శ్రద్ధలు లేకుండా కేవలము అన్యుల వలె కేవలము ఒక సపరేట్‌గా ఉండటానికి ఏదో ఒక తెల్ల బట్టలు వేసుకొని, లేదంటే చెప్పులు మానేసి, లేదంటే చెప్పులు లేకుండా తిరిగి మెడలో
తుండుగుడ్డేసుకొని మనం ముందుకు వెళ్తూ చాలా సార్లు ఇటువంటి కఠినమైనవి చేస్తూ మనం బయట వారిలాగా ఏదో ఒక ఆచారాన్ని పాటిస్తున్నట్లు మనము తేట తెల్లగా బయట వారికి కనబడుతుంది. ఒక మత్తయి సువార్తలో మనకు తెలుసు, దేవుడు అక్కడ జ్ఞాపకం చేస్తూ 6వ అధ్యాయం జ్ఞాపకం చేసుకుంటే, మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖములై ఉండుకడి. ఏమనండి, దుఃఖముఖులై ఉండుకుడి అని ఇక్కడ యేసుప్రభువారు సాక్షాత్తు ఆయన నోటి నుంచి జ్ఞాపకం చేస్తున్నాడు. మనం ఉపవాసము చేసేది, అలాగే మనం ప్రార్థన చేసేదే ఒక్కొక్కసారి రహస్యమందు నీ తండ్రి చూస్తున్నాడు. కాబట్టి రహస్యంగా నీ గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకొని ఒక సందర్భం ఉంది. సంఘంలో చేయాలి, సహవాసంలో చేయాలి, నలుగురిలో చేయాలి, అందరిలో చేయాలి. కానీ కొన్ని రకాల ప్రార్థనలు మనం రహస్యంగానే చేసుకోవాలి. కాకపోతే కొన్ని ఉపవాసాలు మనం రహస్యంగానే చేసుకోవాలి. కేవలం ఒక్కొక్క రోజు మనము శనివారం ఉపవాసం ఉండే వాళ్ళు ఉంటారు, అలాగే శుక్రవారం ఉపవాసం ఉండే వాళ్ళు ఉంటారు. ఆదివారానికి బలలో పాల్పంపులు పొందే ముందు తీసుకునే వారు కూడా, ఉపవాసం ఉండేవారు కూడా లేకపోలేదు. కానీ అప్పుడు చాలాసార్లు మనం ఉపవాసం ఉన్నట్లు ఇతరులకు కూడా తెలియకూడదు, వేషధారుల వలె ఉండకూడదు అన్నప్పుడు ఈ 40 దినాలు మనం ఉపవాసం ఉంటున్నప్పుడు సమాజం అంతా తెలియాలని చెప్పి మనం ఒక సపరేట్గా కొత్త బట్టలు వేసుకొని, లేదంటే సపరేట్గా జీవిస్తూ, లేదంటే ఈ పాటిస్తూ మనం అన్యులకి, బయట వారికి మనం ఏమి సంకేతం ఇస్తున్నాము, మనం కూడా వారిలో కలిసిపోయినట్టే కదా అనే మాటను మనం చాలా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకు అంటే మనం ఉపవాసము చేసేట్టు ఎదుటి వ్యక్తికి కూడా తెలియకూడదు, చెప్పకూడదు అన్న వ్యక్తితో 40 దినాలు నువ్వు ప్రత్యేకంగా ఇలా కాబట్టి ఇతరులకి, మనకి, బయట వారికి పెద్ద తేడా లేదు అనే విషయాన్ని మీకు నేను ప్రేమపూర్వకంగా మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి లెండింగ్ యువర్ టైం అన్నప్పుడు మన సమయాన్ని, విలువైన సమయాన్ని దేవునికి కేటాయిస్తున్నప్పుడు, ఆ సమయాన్ని కూడా మనం ఏ రీతిగా దేవునికి కేటాయిస్తున్నాము, ఎంత భక్తి శ్రద్ధలతో కేటాయిస్తున్నాము, ఏమి కిందకొచ్చిన తర్వాత మనం చూస్తే ఎల్ తర్వాత ఈ అయిపోయిన తర్వాత ఈ ఏంటంటే ఎక్స్‌పెక్టేషన్స్. చాలా సార్లు మనం ఈ మాట చాలా జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి ఏదైనా పని చేస్తే మనకొచ్చే లాభం ఏంటి అనేది చూస్తున్నాం. చాలా సార్లు మనం భక్తిలో కూడా మనం చాలా సార్లు దేవునికి ప్రార్థిస్తే చాలామంది బోధకులు కూడా ఈ రీతిగానే బోధించున్నారు. నువ్వు దేవుని దగ్గరికి రా, నీకు ఈ కార్యాలు జరుగుతాయి. నువ్వు దేవుని దగ్గర రా, దేవుడు నిన్ను విడుదల కలుగజేస్తాడు. నువ్వు దేవుని దగ్గరికి రా. ఇలాగా అంతా కూడా ప్రాస్పరిటీ గాస్పల్కే ఇష్టపడ్డారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, విశ్వాసులు కూడా, దేవుని నమ్ముకున్న బిడ్డలు కూడా ఇదే రీతిలో వారు మార్గంలో పోతా ఉన్నారు. వారిని ఎందుకు ఇది మనకు హెచ్చరికలా కనబడుతుందంటే, కేవలము దేవుని దగ్గరికి వస్తే అన్నీ ఇస్తాడు, అన్నీ చేస్తాడు, లేకపోతే సమస్తము మనకి సమకూర్చుతాడు. ఇలాగే ఎంతమంది బోధకులు చెప్పినప్పటికీ కూడా వారందరూ కూడా ఒక విషయాన్ని పోసగుచ్చినట్లు విశ్వాసులకి చెప్పట్లేదు. ఏంటంటే ముఖ్యంగా మనం నమ్ముకున్నది సజీవమైన దేవుణ్ణి మనం నమ్ముకున్నాము. అలాగే నిజమైన దేవుణ్ణి మనం నమ్ముకున్నాము. దేవుడు నమ్ముకున్నావు కాబట్టి ఆయన నిన్ను కాపాడుతాడని చెప్పాలి గాని, దేవుని దగ్గరికి రా, నీకిది జరుగుతుంది, దేవుని దగ్గర రా, నీకు పిల్లలు కలుగుతారు, దేవుని దగ్గర రా, నీకు ఇల్లు కట్టుకుంటావు, దేవుని దగ్గర రా, నువ్వు నీకు అది జరుగుతుంది, ఇది జరుగుతుంది. ఇది జరిగే పని కానే కాదు. నువ్వు ఏది జరిగినా జరగపోయినా నీ జీవితంలో దేవుడు నీకు తోడుంటే చాలు అనే మాట మాత్రమే బోధకులు విశ్వాసులకి, క్రైస్తవ బిడ్డలకి, జనాలకి బోధించవలసింది. కాబట్టి దీని ద్వారానే క్రైస్తవ్యము సమాజంలో చులకన, పలచన అయిపోతుందని మీకు ప్రేమపూర్వకంగా మనవి చేస్తా ఉన్నా. కాబట్టి అంటే ఎక్స్‌పెక్టేషన్స్. ఏదైతే ఈ 40 దినాలు నేను ఉపవాసం ఉన్న తర్వాత నాకు దేవుడు మంచి కార్యములు చేస్తాడు. నా జీవితంలో నేను ఉపవాసము నన్ను చాలా నలుగొట్టుకున్నాను, చాలా విరగొట్టుకున్నాను, నన్ను చాలా త్యాగం చేస్తున్నాను, నా 40 దినాలు పని మానుకున్నాను, లేదంటే 40 దినాలు ఆహారం తినలేదు. కాబట్టి నా జీవితంలో ఏదో ఒకటి దేవుడు ఖచ్చితంగా చేయబోతా ఉన్నాడు అనే ఎక్స్‌పెక్టేషన్స్ ద్వారా ఈ లెంట్ పాటించే వాళ్ళు కూడా లేకపోలేదు. కాబట్టి చాలా సగం మంది పైగా 70% కూడా ఈ దేవుడు నాకు ఇది 40 రోజులు అయిపోయిన తర్వాత ఏదో గొప్ప కార్యములు దేవుడు నా జీవితంలో చేయబోతా ఉన్నాడు అని బోధకులు బోధిస్తా ఉన్నారు. అలాగే విశ్వాసులు కూడా, క్రైస్తవులు కూడా అదే రీతిగా, అదే మాదిరిగా అనుకుంటున్నారు. కాబట్టి ఈ 40 దినాలని ఈ రీతిగా వారు ఏదో ఎక్స్పెక్ట్ చేసి, దేవుడి నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేసి, త్యాగం చేశామని అనుకొని ముందుకు వెళ్తా ఉన్నారు. కాబట్టి ఈ రీతిగా లెంట్ పాటించటం అంత శ్రేయస్కరం కాదు, అంత ఉపయోగకరం కూడా కానే కాదు అని మీకు జ్ఞాపకం చేస్తున్నా. అలాగే 40 దినాలు అనేది చూసినప్పుడు ఎల్ అయిపోయింది, ఈ అయిపోయింది, తర్వాత ఎన్ అంటే నంబర్ గేమ్ అనండి, నంబర్ హ్యాక్ అనండి. కాబట్టి 40 దినాలు ఎందుకు ఉపవాసం ఉన్నావు? కాబట్టి ఈస్టర్కి, అలాగే దాని ముందుకు వచ్చేసానికి ఒక 40 రోజులు ఒక లెక్క పెట్టుకొని అక్కడ నా దేవుని మరలా తిరిగి ఆ ఈస్టర్ సందర్భాన్ని, ఆయన తిరిగి లేచిన పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకుని 40 దినాలు మనం ఏర్పాటు చేస్తున్నాం. దానికి తప్పేం కాదు. కానీ
కానీ దీనికి రిఫరెన్స్ ఏం చూపుతారంటే యేసు ప్రభు వారు 40 దినాలు అరణ్యమున కొనిపోయినప్పుడు ఆత్మచేత అరణ్యమునకు 40 దినాలు ఉపవాసము నుండి ప్రార్థన చేశారు, ఉపవాసంలో గడిపారు. కాబట్టి దానికి సాదృశ్యంగా యేసు పునరుత్థానాన్ని మీకు జ్ఞాపకం చేసుకునే సాదృశ్యంగా ఈ 40 రోజులు మేము ఉపవాసము ఉంటున్నాం అనే విషయాన్ని వారు ప్రస్తావిస్తారు. కాబట్టి యేసు ప్రభు వారు అసలు 40 దినాలు ఎందుకు ఉపవాసం ఉన్నాడు? అలాగే యేసు ప్రభు వారు మీకు ఒక చిన్న విషయాన్ని, మరొక విషయాన్ని మీకు జ్ఞాపకము చేస్తా. కాబట్టి యేసు చాలాసార్లు ఈ 40 దినాలు కూడా పాత తరంలో మొదటి 3 దశాబ్దాల్లో మీకు జ్ఞాపకం చేసినట్టు శతాబ్దాల్లో మూడు 1 లేదా 2 రోజులు వారు జరిపే ఉపవాసం ఉన్నామని జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి దాని తర్వాత రాను రాను ఇది బాప్తిస్మానికి అలాగే పొందుకునే ముందు, అలాగే మారు మనసు పొందే ముందు, బాప్తిస్మానికి సిద్ధపడేటప్పుడు ఈ 40 దినాలు 40 దినాలు ఆచరించే వాళ్ళు, 40 దినాలు సిద్ధపడే వాళ్ళు అని మనకి కనబడుతుంది. కాబట్టి ఈ రోజు బాప్తిజం తీసుకునే వాళ్ళు గడిచిన ఆదివారం బాప్తిజం తీసుకుంటే కొంతమంది ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎప్పుడైతే తమ మారు మనసు పొందారో దైవజనం తీసుకెళ్లి బాప్తిసము ఇస్తా ఉన్నారు. కాబట్టి అది ఏ రోజైనా పర్లేదు, ఆదివారము ఖచ్చితంగా ఆదివారము ఉండేట్టుగా చాలా జాగ్రత్త పడతారు. కాబట్టి దానికి ఇబ్బంది ఏం లేదు. కానీ ఎప్పుడు ఒక విశ్వాసికి, ఒక బిడ్డకి, ఒక అన్యుడికి ఎప్పుడైతే దేవుడు దర్శిస్తాడో, తన మనసుకు ప్రేరేపణ కలుగుతుందో అప్పుడు ఒక ఆదివారం తీసుకెళ్లి బాప్తిసం ఇచ్చే వాళ్ళు ఉన్నారు. అలాగే సందర్భానుసారము, అలాగే సంవత్సరానికి ఒకసారి అందరూ సిద్ధపడేటప్పుడు సంవత్సరానికి ఒకసారి ఇచ్చే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈస్టర్కి, గుడ్ ఫ్రైడేకి బాప్తిస్మాలు తీసుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇప్పటి రోజుల్లో మనం అది జ్ఞాపకం చేసుకుంటే బాప్తిసం తీసుకునే వ్యక్తి గత కాలంలో 40 దినాలు మరి సిద్ధపడాలని మీరు ఎలాగైతే చెప్తున్నామో, కాబట్టి ఇప్పుడు బాప్తిసం తీసుకునే వ్యక్తి ఒక్క రోజైనా, గడిచిన ఒక శనివారం అయినా వచ్చి ఆదివారం బాప్తిసుకునే వ్యక్తి శనివారము వచ్చి సంఘంలో ఒక విశ్రాంతి దినం రాత్రంతా గడిపి ప్రార్థన చేసుకుంటున్నాడా అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రాత్రి అంతా ఉండి ప్రార్థన చేసుకుని రేపు పొద్దున్న తెల్లారెళ్ళి బాప్తిసం తీసుకుంటా ఉన్నాడా? లేదు. తెల్లారు ఆదివారం చేతులు ఊపుకుంటూ వచ్చి తను పొద్దున్నే అక్కడికి కూడా లేటుగా బయలుదేరి వచ్చి బాప్తిసం తీసుకున్న సందర్భాలు, పోకలను అన్ని బయట సంఘాల్లో బయట జరిగే ప్రాక్టికల్ థింగ్ ఇది. కాబట్టి ఆ రాత్రి కూడా వచ్చి శనివారం అంతటా దేవుని సన్నిధిలో గడిపి రాత్రంతా మోకరించి ప్రార్థన చేసుకుని సిద్ధపడే స్థితి లేదు. కానీ అటువంటిది 40 దినాలు అప్పుడు గడిపేవారు అంటే అప్పుడు ఆచరించే వారేమో, ఖచ్చితంగా ఆచరించే వారు మనం నమ్ముతా ఉన్నాము. కానీ ఇప్పటి దినాన్ని మనం అన్వయించుకుంటే అది సాధ్యమయ్యే పని కానే కాదు. కాబట్టి 40 దినాలు ఆచరించే వారు దేనికోసం ఆచరిస్తా ఉన్నారు? బాప్తిస్తానికి సిద్ధపడుతున్నారా? వీరందరూ ఎవరైతే తీసుకున్నారో, లేదంటే బాప్తిసం తీసుకున్న వారు సిద్ధపడుతున్నారా? లేదు అంటే దేవునికి శ్రేష్టమైన సమయాన్ని కేటాయిస్తున్నావు. ఎందుకు కేటాయిస్తున్నావు? కేవలం ఏదైనా ఆశించియా, ఏదైనా ఎక్స్పెక్టేషన్స్ కోసమా? దేవుడు నా జీవితంలో ఇంకేదో చేయబోతా ఉన్నాడు, చేస్తాడు, నాకు ఇది కలుగు చేస్తాడు, ఇది దయచేస్తాడు అని ఎక్స్పెక్టేషన్స్ కోసం చేస్తున్నావా? నీ ఉపవాసము, నీ లెంటు ఉపయోగకరము కానే కాదు అని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. అలాగే నంబర్ గేమ్, దేవుడు 40 సంవత్సరాలు దేవుడు చేశాడు. కాబట్టి దేవుడు అక్కడ బాప్తిసం పొందుకున్న తర్వాత చేశాడు. అది చాలాసార్లు ఆయన పరిచర్యకి వెళ్ళే ముందు ఆయన తర్వాత 5, 6, 7 కొండ మీద ప్రసంగం, ఆయన పరిచర్యకి వెళ్ళబోతున్నాడు. బాహ్య సంబంధమైన మొట్టమొదటి ప్రారంభ పరిచర్యకి వెళ్లే ముందు ఆయన 40 దినాలు. కాబట్టి నువ్వేమన్నా ధైర్యాన్ని కాబోతున్నావా ఉపవాసము చేసి? లేదు. అలాగే ముందుకేదన్నా గొప్ప ప్రయత్నంలోకి ముందుకెళ్తున్నావా? లేదు. ఒకవేళ నువ్వు అలాగా చేయదలుచుకున్నావు అనుకో, ఖచ్చితంగా 40 దినాలు దేవుని సన్నిధిలో గడుపు, ఉపవాసము చేయి, 40 దినాలు లెంటు పాటించు అని ప్రేమపూర్వక జ్ఞాపకం చేస్తాను. లేదు, ఇవన్నీ నేనేం చేయట్లేదండి అంటే నువ్వు లెంటు పాటించకపోయినా పెద్ద దేవునికి ఒరిగేదేమీ లేదు అని మీకు జ్ఞాపకము చేస్తున్నా. కాబట్టి మరొకసారి 40 దినాలు ఎలాగైతే మోషే సినాయి కొండ మీద దేవుడు రాతి పలుకులు ఇచ్చే ముందు 40 దినాలు 40 రెయిన్బోలు అక్కడ మోషే అక్కడ ఉపవాసం ఉన్నాడని అక్కడ మనకి లేఖనాల్లో కనబడుతుంది. ఆ రిఫరెన్స్ తీసుకుంటారు. కాబట్టి మోషే ఎందుకున్నాడు అక్కడ? దేవునితో ముఖాముఖి మాట్లాడుతున్నాడు. గొప్ప కార్యము తర్వాత జరిగింది. కాబట్టి ఏదో ఎక్స్పెక్ట్ చేసి నువ్వు మాత్రము ఈ రీతిగా చేయకు. తర్వాత ఏలియా 40 దినాలు అక్కడ ఉపవాసం చేశాడు అనే మాట కూడా మనం దాన్ని రిఫరెన్స్ గా తీసుకుంటారు. కానీ ముఖ్యంగా ఇశ్రాయేలు ప్రజలు 40 దినాలు 40 సంవత్సరములు అరణ్యంలో గడిపారు. కాబట్టి అది కూడా ఒక నంబర్ గేమ్, నంబర్ హ్యాక్ అంటారు. కాబట్టి అన్ని చోట్ల 40 కలిసి వస్తుంది. కాబట్టి 40ని మనం ఈస్టర్కి ముందు పెట్టుకోవాలి అనే ఆచారంగా మనము దాన్ని ఫాలో అవుతున్నామా? కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు అవిధేయతను బట్టి 40 దినాల్లో వెళ్ళాల్సింది 40 సంవత్సరాలు పట్టింది వాళ్ళకి. మరి నీకు కూడా అవిధేయత ఉందా?
అవిధేయత ఉంది కాబట్టి నువ్వు నా ఇంట్లో పాలు పంపులు పొందుతున్నావా? దేవుని మాట నువ్వు వింటలేదు కాబట్టి, సరే దేవుని దగ్గరికి వెళ్ళటానికి, దేవుని దగ్గర నువ్వు బాగా లోతుగా వెళ్ళటానికి ఉపవాసం ఉపయోగపడుతుంది అంటే ఖచ్చితంగా చెయ్యి. కానీ 40 సంవత్సరాలు దేనికి ముడిపెడటానికి ఆస్కారము లేనే లేదు అని ప్రేమపూర్వకంగా మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరూ 40 దినాలు ఉన్న తర్వాత చాలా గొప్ప కార్యాలు జరిగినాయి. నీ జీవితంలో జరుగుతాయో లేదో తెలియదు. కానీ దేవుణ్ణి నమ్ముకుంటే ఖచ్చితంగా జరుగుతాయి అని చెప్తా ఉన్నాను. కానీ దీన్ని ఒక ఆచారంగా అందరూ ఆచరిస్తున్నారు కదా, మా దైవజనులు చెప్పి ఉన్నారు కదా, లేదంటే పాతకాలం మీరు ఆచరించి ఉన్నారు కదా, కాబట్టి దీన్ని ఒక ఆచారంగా, ఒక రిచువల్, ఒక సాంప్రదాయంగా ఆచరిస్తున్నావా? అది వేస్ట్ ఆఫ్ టైం అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చేసేవారు చాలా జాగ్రత్తగా భక్తి శ్రద్ధలతో చేయండి. వాళ్ళు చేయలేని వాళ్ళు ఏదో ఎక్స్పెక్టేషన్స్ కోసం చేసిన వాళ్ళు దీన్ని చేయకపోవటం అంతా మంచిదని మీకు జ్ఞాపకం చేస్తున్నారు. దాని తర్వాత టాక్టికల్ రిలేషన్షిప్ విత్ గాడ్. TLEN అయిపోయింది. నంబర్ T అంటే టాక్టికల్ రిలేషన్షిప్. టాక్టికల్ రిలేషన్షిప్ అంటే నేను ఇంత చేస్తున్నాను కదా, దేవునికి దగ్గరగా జీవిస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, 40 దినాలు ఎన్నో త్యాగాలు చేస్తున్నాను, కాబట్టి ఆహారం మానేసి ఉన్నాను, కాబట్టి నా పనిపాట్లు మానేశాను, చాలా దేవునికి దగ్గరగా జీవిస్తున్నాను, కాబట్టి నేను దేవుడిని ఎంతో ప్రేమిస్తున్నాను, కాబట్టి దేవుడు నా జీవితంలో ఒక గొప్ప కార్యాలు చేస్తాడు. మనం ఎలాగైతే ఎక్స్పెక్టేషన్స్ గురించి మాట్లాడుకున్నాం, ఇది కూడా టాక్టికల్ రిలేషన్షిప్, ఒక రకమైన దేవునితో నిజమైన సందర్భం. అందుకే దేవుడు ఒక ఆజ్ఞ మనకి ఇస్తున్నాడు. కాబట్టి ఒకే ఒక ఆజ్ఞ, దేవునిని పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో ఆయన్ని ఆరాధించాలి అనే మాట మనకి కనబడుతుంది. అలాగే కాబట్టి ఇది కేవలము ఎప్పుడైతే నువ్వు పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తి, పూర్ణ బలముతో ఆయన్ని ఆరాధిస్తావో అప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను దృష్టిస్తాడు, దేవుడు నిన్ను కరుణిస్తాడు, కనికరిస్తాడు అనే మాట మనకి తేటతెల్లగా కనబడుతుంది. కాబట్టి ప్రతిదీ కూడా ఈ 4 పదాలలాగా మనము దేవుణ్ణి లెంట్ దినాలు మనము ఆచరిస్తే మాత్రం ఉపయోగము లేనే లేదు అని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. చాలాసార్లు బయట వారిలాగా ఒకే ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. చేస్తే భక్తి శ్రద్ధలతో చేయండి. కానీ అందరిలాగా భక్తి శ్రద్ధలతో మనం చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు ప్రతి ఒక్కటి కూడా మనము చేయొద్దు అని నేను చెప్పట్లేదు. అలాగే ముఖ్యంగా ఈ లెంట్ పాటించొద్దని చెప్పట్లేదు. పాటించేవారు చాలా భక్తి శ్రద్ధలతో దేవునికి ఆరాధించాలి, ఆయన మందిరంలో కనపడాలి. కాబట్టి ముందుగా ఆ ఉపవాస దినాలు చాలా భక్తి శ్రద్ధలతో మీరు పాటించి, కేవలం ఈ 40 దినాలు మాత్రమే కాదు, దేవుడు ఎప్పుడు కూడా ప్రతి నిత్యము, ప్రతి క్షణము మనం చనిపోయే ఆఖరి శ్వాస దాకా కూడా దేవుడు మనల్ని ఇదే కోరుకుంటున్నాడు. కాబట్టి కేవలం ఈ నిర్దిష్టమైన 40 దినాలు మాత్రమే చాలా పవిత్రంగా ఉండి మిగతా దినాలన్నీ మరలా తిరిగి లోకంలో కలిసిపోతే ఈ లెంట్కి మనం పాటించే ఈ రోజులకి అసలు ఉపయోగము లేనే లేదు. ఇది చేసి మరలా తిరిగిన లోకంలోకి వెళ్ళిపోతే దేవుడు ఇంకా నీకు 10 రెట్లు కఠినమైన శిక్ష నీకు అనుగ్రహిస్తాడు తప్ప, ఈ లెంట్ నేను చేశాను కదా దేవుడు నన్ను కనుకరిస్తాడు, లేదంటే దేవుడు నన్ను జ్ఞాపకం ఉంచుకుంటాడని మాత్రము ఖచ్చితంగా అనుకోవద్దు. కాబట్టి 2 మాటలు, కేవలం 40 దినాలే నీ జీవితంలో దేవునికి శ్రమ దినాలా, నీకు శ్రమ దినాలా? అవి దేవుని శ్రమ దినాలు. దేవుడు శ్రమ పడ్డాడు శిలువ ముందు కానివ్వండి, అలాగే వారం దినాలు కానివ్వండి, అలాగే దేవుడు శ్రమ పడ్డాడు. కాబట్టి శ్రమ దినాలు నీకా ఆయనకా అని మనకు లోకంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా శ్రమ తప్పక కలుగునని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఆయన శ్రమలో మనం పాలు భాగస్తులు ఉండలేము. మన శ్రమలో ఆయన ఎలాగో మొత్తము మన శ్రమల్ని, మన బాధల్ని, మన పాపముల్ని ఆయన శిలువలో చనిపోయిన ఆ కల్వరి శిలువలో ఆయన రక్తాన్ని చిందించి మన పాప భారమంతటా ఆయన మోసి ఉన్నాడు. కాబట్టి ఆయన శ్రమలో మనం ఆయనకు తోడుందాం అవసరం లేదు. ఆయన శ్రమ దినాలను జ్ఞాపకం చేసుకో, తప్పేం లేదు. ఒక వారం దినాలు దేవుడు ఏ రీతిగా సిలువకు కొట్టబడబడ్డాడో, ఎటువంటి తృణీకరణకు లోబడ్డాడో, ఎటువంటి భయంకరమైన వేదన అనుభవించాడో వాటినన్నిటినీ జ్ఞాపకము చేసుకో. కానీ దీని ద్వారా నీ భక్తి పెరగాలి. దేవుని పట్ల, దేవుడు నీ పట్ల చేసిన ఎంత గొప్ప త్యాగానికి నీవు కృతజ్ఞతగా విలువ చూపించాలి. కానీ ఇంకా ఏదో ఇది ఒక ఆచారంగా మనం ఆచరించి దీని ద్వారా ఏదో లబ్ధి పొందుదాము, దాని తర్వాత 40 దినాలు అయిపోయిన తర్వాత మరలా లోకంలో కలిసిపోదాము బయట వారిలాగా అని ఏదో ఆహారం నియంత్రణ చేసుకున్నాం, తాగుడు మానుకుందాము, లేదంటే ఈ రీతిగా మనం అనుకొని ముందుకు వెళ్తే ఈ లెంట్కి ఉపయోగము లేనే లేదని మీకు ప్రేమపూర్వక జ్ఞాపకం చేస్తాను. ఇంతవరకు నేను చెప్పింది ఆఖరిగా 2 పాటిస్తే నిజాయితీగా పాటించు. అలాగే కేవలం ఈ 40 దినాలు మాత్రమే కాదు, జీవితాంతం అలా ఉండటానికి ప్రయత్నించు కాదు, జీవితాంతం అలాగే ఉండాలి అని స్థిర నమ్మకము, స్థిరమైన బలమైన విశ్వాసంతో బ్రతుకు. లేదు అంటే 40 దినాలు కూడా పాటించబాకు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వింటున్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.